నాలుగో దశలో 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు 67.71% పైగా పోలింగ్. అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో పోలింగ్. తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం. ఏపీలో అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్. 78% పోలింగ్ నమోదు. ఏపీలో పోలింగ్ రణరంగం. వైసీపీ టీడీపీ ఘర్షణలు, ఈవీఎంల ధ్వంసం. ఏపీలో ఘర్షణలపై ఈసీ సీరియస్. బాధ్యులపై చర్యలకు ఆదేశించిన ఈసీ. బీఆర్ఎస్ కు మంచి ఫలితాలొస్తాయి. పార్టీ శ్రేణులకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మా వైపే ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా మారుతుంది అన్న కిషన్ రెడ్డి. మెదక్లో అత్యధికం, హైదరాబాద్లో అత్యల్పం. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు. ఏపీలో రీపోలింగ్ అవసరం లేదన్న ఎంకే మీనా. తెలంగాణలో ఎన్నికలు సజావుగా జరిగాయన్న వికాస్ రాజ్. ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తింది. ఓటింగ్పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారన్న సజ్జల. ప్రజాస్ఫూర్తితో వైసీపీ కుట్రల భగ్నం చేశాం. ఏపీలో పోలింగ్ సరళిపై టీడీపీ అధినేత చంద్రబాబు హర్షం. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమిదే గెలుపు. స్పష్టమైన తీర్పునిచ్చారన్న పవన్ కళ్యాణ్. మళ్లీ నగర బాట పట్టిన ఓటర్లు. రద్దీగా మారిన విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారి. హన్మకొండ జిల్లా పరకాలలో బీఆర్ఎస్ నేతలపై దాడి. సీఐ సమక్షంలోని దాడి చేశారని బీఆర్ఎస్ శ్రేణుల ఆరోపణలు. తిరుపతి జిల్లాలో ఏనుగు బీభత్సం. చెన్నుగారిపల్లిలో వ్యక్తి మృతి. ఇవాళ వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్. భారీ రోడ్ షోకు బీజేపీ ఏర్పాట్లు. పాకిస్తాన్కు గాజులు తొడిగిస్తాం. ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై మోడీ కౌంటర్. బీజేపీకి 190 సీట్లకే పరిమితం. మోడీని ధీటుగా నిలువరిస్తామన్న దీదీ. ఇక పెళ్లి తప్పేలా లేదు. రాయబలేరి సభలో రాహుల్ గాంధీ. హేమంత్ సోరెన్ కు బెయిల్ నిరాకరణ. కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు. మహిళా కిడ్నాప్ కేసులో హెచ్డి రేవణ్ణకు ఊరట. కిడ్నాపింగ్ కేసులో షరతులతో కూడిన బెయిల్. బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోడీ కన్నుమూత. సుశీల్ కుమార్ మోడీ మృతి పట్ల పలువురు నేతల సంతాపం. ముంబైలో ఈదురుగాలుల బీభత్సం. కుప్పకూలిన భారీ హోర్డింగ్స్. 4 దుర్మరణం. నైరుతి రుతుపవనాల రాకపై ఐఎండీ క్లారిటీ. ఈ నెల 19 నాటికి పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరిస్తాయని వెల్లడి. వర్షం కారణంగా ఐపీఎల్ 24 మ్యాచ్ రద్దు. గుజరాత్ కోల్కతా నైట్ రైడర్స్ కు 0 పాయింట్.